పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం, అలాగే ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టడం, ముఖ్యంగా తల్లి సోదరి వర్గం మొదలైన వారితో ఈ రోజును చక్కగా గడపడం అనేది, వారితో కలిపి ఏదన్నా వారికి సంబంధించి ఏదైనా బహుమానాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది, అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, తద్వారా దానివల్ల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తక్కువ అవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, అలాగే అనుకోని కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల వారితో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం, దాంతోపాటుగా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఖర్చుల విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన నక్షత్రాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఈరోజు చాలా చాలా చక్కగా అనుకూలంగా ఉండడం, అనుకూలమైన విషయాలు వినడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ఏదైనా ఎక్కడైనా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఇంతకుముందు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా దానికి సంబంధించిన సమాచారాన్ని అందుకోవడం మంచిగా, లేదా చిన్ననాటి మిత్రులతో కానీ దూర ప్రదేశాల్లో విదేశాల్లో ఉండే ముఖ్యులైన ఆత్మీయులతో కానీ ఈ రోజున మంచిగా స్పందించి వారితో టెలిఫోనిక్గా మాట్లాడుకోవడం లాంటివి, వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి ద్వారా బహుమానాలు అందుకోవడం మొదలైన వాటికి మంచిగా ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశిలోకి వస్తాయి. వీరికి విదేశీ వ్యవహారాలకి సంబంధించిన విషయాలలో, వృత్తి విషయంలో వీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, విదేశీ ధనాన్ని అంటే విదేశాల నుంచి ఎవరైనా మిత్రులు కానీ లేకపోతే సంతానం కానీ దూర ప్రదేశాల నుంచి ఇష్టపడిన వ్యక్తులు కానీ వీరికి ఏదైనా బహుమాన రూపంలో ధనాన్ని పంపడము, లేకపోతే విదేశీ అవకాశాలు వృత్తిపరమైన విషయాలలో వీరికి రావడం అనేది, అది వీరికి ఒక రకమైన ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా విదేశాల్లో గనక ఏదైనా వృత్తికి సంబంధించి వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే దానికి సంబంధించి ఈ రోజున కొంత కీలకమైన చర్చలు జరిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి సంబంధించి మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాలలో ఉండే ఆధ్యాత్మిక వ్యక్తులతో చక్కటి సంభాషణలు, అలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ దాని గురించి చింతన, వారిని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, అలాగే ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండే వారికి కూడా చక్కటి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, నూతన ప్రదేశాల్లో పోస్ట్ డాక్టరల్ చదువులు లాంటివి కానీ లేకపోతే మంచి ఉన్నత విద్యలో మీకు గనుక మీకు సంబంధించి మంచి విధానాల్లో మీకు గుర్తింపు, గౌరవం, సామాజిక సేవ, తండ్రి యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర ఈ యొక్క సింహరాశిలోకి వచ్చేవి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన పనులు ఆకస్మికమైన వాయిదా పడడానికి అవకాశాలు లాంటివి, లేకపోతే ముఖ్యమైన పనులలో ఇతరుల జోక్యం, ప్రయాణాలు, ముఖ్య విషయాలలో కొంత ఆందోళన, అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, దానివల్ల కొంత చికాకులు లాంటివి ఎదురవడం, అనవసరమైన ఖర్చులు, ఒకదానికని ఏర్పరచుకున్న ధనం ఇంకొక దానికి ఖర్చు అయిపోయే పరిస్థితులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటి వల్ల కొంత చికాకులు లాంటివి ఎదుర్కోవడం, అనవసరమైన వ్యక్తుల కొరకు కూడా ఆకస్మికమైన ఖర్చులు పెట్టే పరిస్థితులు రావడం వల్ల వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలో మనం తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున పలుకుబడి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి,
ఆరోగ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా తెలియని నైరాస్యం, మళ్ళీ మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడం, చేయలేనేమో అనుకోవడం, ఇలాంటి వాటి నుంచి అధిగమిస్తూ ముందుకు రావాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది చక్కగా ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి విషయం తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వారు వచ్చి వారి రాకపోకల వల్ల కానీ కొంత మీరు స్థిర నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత డైలమాలో పడడం అనేది, అంటే వారి యొక్క సలహా సహకారాలు కోరుకోవడం, వారితో మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యం, అలాగే రోగనిరోధక శక్తి, దీంతో పాటుగా ఎక్కడన్నా దూర ప్రదేశాల్లో అధిక శ్రమతో మీరు చేసిన పనులకి అంటే మీ వృత్తి అభివృద్ధి కొరకు మీరు చేసిన ప్రయత్నాలకి గుర్తింపు, గౌరవం లాంటివి ఏర్పడడం అనేది, అలాగే ఇంతకుముందు మీ దగ్గర ఎవరైనా ఏదైనా ధనాన్ని తీసుకున్నా ఆ రుణాలు ఏదైనా చెల్లించడానికి ఇతరులు చేసే ప్రయత్నాలకి ఈ రోజున మీకు కొంతవరకు అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది మొదలైనవన్నీ కూడా చాలా వరకు ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్ ఇవాళ మీ ఆరోగ్యం మీద, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ప్రశాంతత విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి విషయంలో మనకి విశాఖ, అలాగే అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలు అంటే సమయానికి మనసు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, లేకపోతే ఆలోచనలు సరిగ్గా ఆ సమయానికి స్పందించలేకపోవడం వల్ల కానీ, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందుల వల్ల కానీ చాలా విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండడం, ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మీరు అభిమానించిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఒకటి అనుకొని ఒకటి మాట్లాడడం, సమయానికి మాట్లాడలేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో వీరంత జాగ్రత్త తీసుకుంటూ చురుకుగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఒకటి ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీలైనంత అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వారి కోసం సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ మీరు ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత వైరాగ్య భావనలు, అంటే వృత్తి చేద్దామా వద్దా, లేకపోతే కొత్త వృత్తి కొరకు ప్రయత్నం చేద్దామా అని రకరకాలుగా ఆ వేరియేషన్స్ వల్ల కొంత చికాకులు, పడిన కష్టం ఇంత, దానికి ఇంకా రావాల్సినంత బెనిఫిట్ గుర్తింపు రావటం లేదేంటి అన్న విధానం, అలాగే వృత్తిలో ఇంకా దానికి డెవలప్మెంట్ కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించి ఇంకా మీకు సంబంధించిన శాలరీస్ విషయంలో కానీ లేకపోతే ఇంకేదైనా వృద్ధి పొందించే విషయాల్లో కానీ కొంత ఎక్కువ ఈ రోజున ఆలోచనలు చేయడం, దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, ఇంకే రకంగా అయితే బెనిఫిట్ అనేది లభిస్తుందనే విషయాల్లో తర్జన భర్జనలు మొదలైన వాటికి కీలకంగా ఉండే రోజుగా ఒకటి భావించవచ్చు. కానీ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం వీళ్ళంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలని నడపాలి. అలాగే అనవసరమైన ఖర్చులు అంటే ముఖ్యంగా ఊహించని ప్రదేశాల్లో ఖర్చుల విషయంలో కూడా కొత్త వ్యక్తులకి మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధంగా నూతన విషయాలు నేర్చుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సంకల్ప బలం బాగుంటుంది. చెప్పిన సమయంలో అనుకున్న పనిని చేసి మీ యొక్క వృత్తిలో మీ పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు. అంటే అనుకున్న సమయం కంటే ముందే పనులు నిర్వర్తించడం, ఇతరులతో మాట రాకుండా జాగ్రత్త పడడం, ఆ విషయంలో మిత్రుల సహకారం మొదలైన వాటితో పనులన్నీ కూడా సమయానికి చేయడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3వ పాదం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మాటల వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని విషయాలు కొంత వాయిదా పడడం, రావాల్సిన డబ్బులు కూడా సమయానికి రాకుండా అది అలా అలా వాయిదా పడడం వల్ల కొంత చికాగ్గా ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో ఆదాయ అభివృద్ధి కొరకు, అంటే మీరు చేస్తున్న దాంట్లో జాబ్లో శాలరీ ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు, దానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత తర్జన భర్జనలు, ఆ విషయంలో మాట్లాడడం పై అధికారులతో మొదలైన ఘర్షణాత్మకమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. దైవబలం అనుకూలిస్తుంది. మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు సమయానుకూలంగా ఆ సమయానికి చేసేసి అనుకున్న సమయం కంటే ముందే నిర్వర్తించగలుగుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా చురుగ్గా కొత్త విషయాల్లో పాల్గొంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజుని చక్కగా గడుపుతారు. అందరితో కూడా ఈ రోజున ఉల్లాసంగా ఉండడం, ఆశించిన ఫలితాలు సాధించడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే వ్యక్తులతో ద్వారా బహుమానాలు అందుకోవడం, తిరిగి బహుమానాలు ఇవ్వడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం